ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు సింగపూర్ పర్యావరణ వాణిజ్య ఇన్ఛార్జ్ మంత్రి గ్రేస్ ఫూ హాయ్ యూన్తో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. పలు రంగాలలో భాగస్వామ్యం కోసం ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్టర్ల తయారీ, పర్యావరణం, సాంకేతిక రంగాలలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సక్సెస్ చేయడంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ హాయ్ యన్ సానుకూలంగా స్పందించారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ పునరుజ్జీవ ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు. అలాగే సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపన అవకాశాలపై మేధో మదన చర్చ నిర్వహించారు. సెమీకండక్టర్ రంగంలో సింగపూర్ సాధించిన అభివృద్ధి, ఉత్తమ పద్ధతులు, నేర్చుకున్న పాఠాలను ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు వివరించారు. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు.